ప్రస్తుతం గులాబీ పార్టీ లీడర్లకు ఊపిరాడనే పరిస్థితి నెలకొంది. ఓవైపు నాయకత్వం కోసం అంతర్గత యుద్ధం, మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాజకీయంగా దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టెక్కించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకు ఇప్పుడు రాష్ట్రమంతా ఒకెత్తు, సిరిసిల్ల నియోజకవర్గం మరో ఎత్తులా మారిందట. రాష్ట్ర స్థాయిలో మెజారిటీ స్థానిక సంస్థల్లో సీట్లను గెలిపించుకుని పార్టీని నిలబెట్టడం కేటీఆర్కు ఎంత ముఖ్యమో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అందులోనూ తన నియోజకవర్గమైన సిరిసిల్లలో అత్యధిక స్థానాలు గెలిపించుకోవటం అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పగ్గాలు అనధికారికంగా కేటీఆర్కు కేసీఆర్ అప్పజెప్పిన లోపల అంతర్గతంగా వారసత్వం కోసం జరుగుతున్న పంచాయతీలు తెలిసిందే. ఈ క్రమంలో తనను తాను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కేటీఆర్ భుజస్కంధాలపై పడింది. రాష్ట్ర స్థాయిలో సహజంగానే స్థానిక సమరంలో అధికార పార్టీకే మొగ్గుంటుంది. మరోవైపు రాష్ట్రంలో రాబోయేది బీజేపీనంటూ కమలం పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ సమయంలో రెండు జాతీయ పార్టీలను తట్టుకుంటూ ఒక ప్రాంతీయ పార్టీని నడిపించే రథసారథిగా రాష్ట్రంలో అధిక స్థానాలను కైవసం చేసుకోవటం ఎంత ఛాలెంజింగో, తన నియోజకవర్గంలో, జిల్లాలోనూ అదే స్థాయిలో స్థానాలను పొందటం తప్పనిసరిగా మారిందట. లేదంటే కేటీఆర్ నాయకత్వంపైనే పలు అనుమానాలు కలిగే అవకాశాలు లేకపోలేదు. సొంత జిల్లా, సొంత అసెంబ్లీ స్థానంలోనే బీఆర్ఎస్ అభ్యర్థులను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించే ఛాన్స్ లేకపోలేదు. సొంత ఇలాఖాలోనే కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, ఇక రాష్ట్రంలో పార్టీనేం నడిపిస్తారంటూ పొలిటికల్ అస్త్రాలు సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర స్థాయిలో స్థానిక సమరంపై ఎంత ఫోకస్ చేస్తున్నారు, అందుకు రెట్టింపు ఫోకస్ని సిరిసిల్లపై పెట్టారట. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన మండలాల వారీగా పక్క నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో గులాబీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అలాగే స్థానిక నాయకుల తీరుతో వచ్చిన నెగటివిటీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయట. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా చేసిన కొందరు కోటరీ నాయకులను ఆయన ఇప్పటికీ వెనకేసుకుని తిరుగుతున్నారనే భావన సిరిసిల్లలో వినపడుతోందట. సదరు నాయకుల తీరు కూడా కేటీఆర్కి రాబోయే ఎన్నికల్లో సవాల్గా మారనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించి కేటీఆర్ తన ప్రాబల్యం నిరూపించుకోగలడా లేదా అనేది చూడాలి. తన వంతుగా చేసే ప్రయత్నంగా నియోజకవర్గంలో గురి తప్పకుండా బాణాన్ని సంధించేందుకు తారకరాముడు సిద్ధమవుతున్నాడు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనకి కాలం కలిసొస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.